రాష్ట్ర వ్యాప్తంగా వయసు మీరిందన్న సాకుతో విధుల్లోని తొలగించిన ఆప్కాస్ కార్మికులను వెంటనే విధుల్లోకి తీసుకోవాలని సిపిఎం నాయకులు దూనపూడి కాశీనాథ్ డిమాండ్ చేశారు. ఆధారంగా కార్మికుల పొట్ట కొడుతున్న ప్రభుత్వ వైఖరిని ఆయన తీవ్రంగా ఖండించారు. తొలగించిన ఆప్కాస్ కార్మికుల్ని విధుల్లోకి తీసుకోవాలంటూ నగరపాలక సంస్థ కార్యాలయం వద్ద మున్సిపల్ కార్పొరేషన్ వర్కర్స్ అండ్ ఎంప్లాయీస్ యూనియన్ ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమం నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమంలో సిపిఎం నాయకులు దూనపూడి కాశీనాథ్ పాల్గొని మాట్లాడారు. ఆధారంగా వయసు మీరిపోయిందంటూ ఆప్కాస్ వర్కర్లను తొలగించడం అన్యాయమన్నారు. చదువులేని అమాయకులైన వర్కర్లు ఆనాడు ఆధార్లు తెలిసి తెలియని విధంగా వయసు నమోదు చేశారన్నారు. ఆధార్తో సంబంధం లేకుండా వారి నైపుణ్యతను గమనించి విధుల్లోకి తీసుకోవాలన్నారు. వృద్ధులైన వారిని తొలగిస్తే వారి కుటుంబంలో ఎవరో ఒకరికి పని కల్పించాలన్నారు. తొలగించిన వర్కర్ కి 2 లక్షల రూపాయలు ఇవ్వాలని కుటుంబ సభ్యుల్లో ఒకరికి పని కల్పించాలని డిమాండ్ చేశారు. లేకుంటే భవిష్యత్తులో పెద్ద ఎత్తున ఉద్యమాలు చేయాల్సిన పరిస్థితి వస్తుందని హెచ్చరించారు. రాష్ట్ర ముఖ్యమంత్రి P4 అని చెప్పనేటువంటి కొత్త విధానాన్ని ప్రవేశపెట్టి ఆ P4కి చైర్మన్ ఆయనట, డిప్యూటీ ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు వైస్ చైర్మన్ అట. అంటే వీళ్ళిద్దరూ కలిసి చేస్తూ ఉన్నటువంటిది ఏంటంటే P4 పేరుతో ఉన్నటువంటి ఉద్యోగాలు ఓడగొట్టి పేదరికం నిర్మూలన కాదది, పేదల్ని నిర్మూలించడం అని చెప్పనేటువంటి పథకంలో భాగంగా పెట్టుకునేటువంటి పరిస్థితి కనపడతా ఉంది. 25 నుండి 30 సంవత్సరాలు 40 సంవత్సరాలుగా పనిచేస్తూ ఉన్నటువంటి మున్సిపల్ కార్మికుల్ని 60 సంవత్సరాలు దాటిందని చెప్పనేటువంటి పేరుతో ఉద్యోగాల నుండి తొలగించడానికి ఎవరిచ్చారయా మీకు హక్కు అని చెప్పని అడుగుతున్నాం. ఏంటి నీకున్న ఆధారం అని అడుగుతున్నాం. అంటే ఆధార్లో వాళ్ళకున్నటువంటి చదువు లేనితనాన్ని, నిరక్షరాస్యతని, అవిద్యని దృష్టిలో పెట్టుకుని ఆనాడు తయారు చేసినటువంటి ఆధార్ని ఆధారం చేసుకుని వీళ్ళ వయసు మీరిపోయిందని చెప్పారంటే వాళ్ళలో స్కిల్ ఉంది, వాళ్ళలో నైపుణ్యం ఉంది, పని చేయగలిగినటువంటి సామర్థ్యం ఉంది. వయసు కాదు కావాల్సింది, వాళ్ళకి కావాల్సింది వయసుతో కాదు పని, వాళ్ళ నైపుణ్యంతో పనిచేస్తూ ఉన్నారు. ఈనాటికి కూడా 65 మందిని మొదటి దశలో తొలగించావు. ఇంకా లెక్కలు వేసుకుంటూ ఉన్నారు. వచ్చే సంవత్సరానికి నాకు 65 వస్తుందా, 60 వస్తుందా, ఆ తర్వాత సంవత్సరానికి 60 వస్తుందా, ఎట్లా వస్తుందని చెప్పనేటువంటిది లెక్కలేసుకుంటున్నటువంటి పరిస్థితి పాపం మిగిలిన కార్మికుల వంతు అవుతూ ఉంది. అందుకనే ఎప్పటికైనా తొలగించినటువంటి కార్మికుల్ని రాష్ట్ర వ్యాపితంగా మళ్ళీ తిరిగి విధుల్లోకి తీసుకోవాలా. లేదు మీరు నిజంగా కనుక దానికి కట్టుబడి ఉండేటట్టయితే వాళ్ళ బిడ్డలు ఎవరైతే ఉన్నారో, వాళ్ళ కుటుంబాలు ఎవరైతే ఉన్నారో వాళ్ళని అదే ఉద్యోగాల్లో తిరిగి తీసుకోవాలి. ఇది మీకు నిజంగా చిత్తశుద్ధి ఉంటే వాళ్ళైనా ఉండాలి, లేదా కుటుంబ సభ్యుల్లో ఇంకొకళ్ళైనా సరే పనిలో పెట్టాలి. ఇది ఆప్కాస్లో ఉన్నటువంటి ఇది రూలు రైము అని చెప్పనేటువంటి పేరుతో